ఏపీలో ఓవరాల్ క్రైమ్ 4% తగ్గిందన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. అయితే సైబర్ నేరాలు గత ఏడాదితో పోలిస్తే 34% పెరిగాయని చెప్పారు. గత ఏడాది సైబర్ నేరగాళ్లు 173 కోట్లు దోచేస్తే ఈ ఏడాది 1000 కోట్లకు పైగా దోచేశారన్నారు డీజీపీ. సైబర్ క్రైమ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు డీజీపీ. ఒక 3 హెడ్స్ లో పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జినల్గా 0.2%, అంటే 1% కన్నా తక్కువ, 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగి చూస్తాం, 34% పెరిగింది. ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, మేము పెద్ద కంగారు ఆందోళన చెందేటువంటి విషయం కాదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్లో క్రైమ్ తగ్గుతూ ఉంది, సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంది. కాల్స్ వచ్చిన దాంట్లో పెరిగింది, ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి, లాస్ కూడాను 173 కోట్లు పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం 1000-2029 కోట్లు ప్రాపర్టీ పోయింది, అమౌంట్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతూ ఉంది. ఒక్కొక్క డిజిటల్ అరెస్ట్ కేసు అయితేనేమి, సెక్స్ట్రాక్షన్ కేసు అయితేనేమి 40 లక్షల నుంచి 80 లక్షల దాకా యావరేజ్గా పోతా ఉంది. కొన్ని చోట్ల మోర్ దెన్ 1 crore కూడా పోయింది ఒక్కొక్క కేసులో.